ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. సోషల్ మీడియాలో మాట్లాడేవాడికి సెన్సార్ ఉండదు. ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఎంతైనా మాట్లాడుకోవచ్చు. దాన్ని అడ్డం పెట్టుకొని ఎవడి పడితే వాడు ఇష్టం వచ్చినట్టు తిట్టడం అనేటువంటిది మాట్లాడడం కాదు, తిట్టడమే అలవాటుగా మారిపోయింది. మీ అందరికీ నా అన్వేషణ తెలుసు కదా. ఇప్పుడు అతను మాట్లాడిన మాటలు వివాదంగా మారాయి. హిందువుల మనోభావాన్ని కించపరిచేలా ఉన్నాయని చెప్పేసి అనేక మంది నా అన్వేషణ మీద కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. కరాటి కళ్యాణ్ లాంటి వాళ్ళు కావచ్చు, టీఆర్టీవీ తిరుపతి లాంటి వాళ్ళు కావచ్చు, అనేక మంది నా అన్వేషణ మీద కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఏంది ఇతని మీద కేసులు నమోదు చేయడానికి ఉన్నటువంటి కారణం, ఇతను మాట్లాడిన మాటలేంటి అనేది ఒక్కసారి చూసినప్పుడు అతను చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంది? మహిళలు ఎలాంటి వస్త్రాలైనా ధరించవచ్చు, బెక్కనీలు వేసుకున్నా సరే, బెక్కనీలు వేసుకొని రోడ్డు మీదకి పోయినా సరే వాళ్ళ మీద దాడులు చెరగని సంస్కృతి రావాలి, వాళ్ళని రేపులు చెయ్యని కల్చర్ రావాలి అనేది ఆయన చెప్పదలుచుకున్న మాటగా నాకు అర్థమైంది. కానీ చెప్పిన మాటలు, వాడిన పదాలు దారుణం అంటే ఆ పదం చాలా తక్కువ. ఒక మనిషి వాడకూడని పదాలు, యూట్యూబ్లో ఒక మనిషి వాడకూడని పదాలు, ఆ పదాలు అంటే అసలు వీడి మనిషి ఏనా అనిపిస్తుంది. ఈ మాటలు విన్న తర్వాత నేను విన్న సమాచారం మేరకు 70,000 మంది ఫాలోవర్సు నాన్ వేషన్ని అన్ఫాలో చేశారు అనేటువంటిది నేను వింటున్నా. రేపు రాబోయే కాలంలో అందరూ కూడా ఇలాంటి వ్యక్తిని బహిష్కరించారు. అతను రియలైజ్ కావాలి, నేను మాట్లాడిన మాటలేంటి, అసలు నేను మాట్లాడొచ్చా, ఒక భారతీయుడిగా ఇలాంటి భాష నేను మాట్లాడొచ్చా. ప్రపంచయాత్రికుడైతే మాత్రం ఏది నీ జ్ఞానం, మిడిమిడి జ్ఞానంతో పిచ్చిగా మాట్లాడాడు. దవడ పగలగొట్టాలి అనిపించేలా మాట్లాడాడు. మహిళల్ని సపోర్ట్ చేస్తున్నాన పేరుతో వాళ్ళని కించపరుస్తూ మాట్లాడాడు. శివాజీ తల్లిని అవమానించేలా మాట్లాడాడు. హిందూ ధర్మాన్ని ప్రబోధించే వాళ్ళ విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఒకసారి వినండి. శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా పోయి దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు 18 ఏళ్ళ వాడు, 55 ఏళ్ళ వాడు, మేమే ఆగలేము. పంతులు గారు మేము కట్ చేసేస్తే అవుతారు. మీరు చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏమి ఉండదు. నువ్వేమో చెప్పడానికి అమ్మాయిని ఒక్కసారి ఆలోచించాను. మాకు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీషర్ట్ వచ్చింది. అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోకుండా అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో అది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు. చేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలో వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకుంటారు కానీ మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాల్లో ఏదైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి. ఇప్పుడు సౌదీ అరేబియా గురించి, ఆ కంట్రీస్ గురించి చెప్పాడు కదా. సౌదీ అరేబియా కావచ్చు, ఇస్లామిక్ కంట్రీస్ చాలా, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇట్నే బట్టలు ఇప్పుకొని తిరుగుతాం, బికినీల మీద తిరుగుతామంటే వాళ్ళు ఏం చేస్తారు? గుర్కా వేసుకున్నందుకు ఆఫ్ఘనిస్తాన్లో ఒక మహిళని చంపేసిన తాలిబాన్లు, ఒక మహిళ పూర్తిగా బట్టలు ధరించినందుకు ఒక మహిళని జుట్టు పట్టుకొని నడి రోడ్డు మీద జనం చూస్తుండగా పోలీస్ స్టేషన్కి లాక్కపోయినటువంటి పాకిస్తాన్ పోలీస్ అధికారులు. ఈ వార్తలు మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి చూడండి. ఆ దేశానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్తాడా? ఇన్మెచ్యూర్డ్ ఫెలో. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాక రేపులు అయ్యాయి. ఆ రోజుల్లోనే రేపు మగవాడి. ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారు నీకు? సీతాదేవి మీద రేప్ జరిగిందని, ద్రౌపది దేవి మీద రేప్ జరిగిందని ఎలా మాట్లాడుతావు నువ్వు? చరిత్ర తెలుసా నీకు? పురాణం తెలుసా? చదువుకున్నావా? గతంలో పురాణాలు చదివి వినిపించావని అంటారు. మరి నాకు తెలీదు, నేను ఇంకా చూడలేదు, చెక్ చేయాలి. మరి పురాణం తెలిసినోడు అయితే ఇలా మాట్లాడతారా? అసలు జరుగుతున్న సబ్జెక్ట్ ఏందో నీకు అర్థమవుతుందిరా? ఇన్మెచ్యూర్డ్ ఫెలో అసలు జరుగుతున్న చర్చ ఏందో నీకు అర్థమవుతుందిరా? ఇలాంటి వాళ్ళంతా సగం అర్థమయ్యి సగం అర్థం కాని వాళ్ళంతా చర్చను మారుస్తున్నారు, చర్చను మార్చేస్తున్నారు. కేవలం చెడ్డీలు వేసుకొని బయటికి పోవటం వల్లే మహిళల మీద దాడులు జరుగుతున్నాయని ఎవరు చెప్పదలుచుకోవట్లేదు. అసలు మహిళల వస్త్రాల మీద ఎవరు కూడా మోరల్ పోలీసింగ్ చేయాలనుకోవటం లేదు, కాకపోతే
మన సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టు ఒక పద్ధతిగా ఉండాలి అని చెప్తున్నాం. సభ్య సమాజంలోకి వచ్చినప్పుడు నిండైన వస్త్రాలు ధరించి రావాలని చెప్తున్నాం. అది మహిళలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా. మనకు స్వేచ్ఛ ఉన్నమాట వాస్తవం, స్వతంత్రం ఉన్నమాట వాస్తవం, కానీ దానికి కొన్ని పరిధులు ఉన్నమాట కూడా అంతే వాస్తవం. ఇదిరా చెప్తుంది ఇన్మెచ్యూర్డ్ ఫెలో. ఇది చెప్తుంది ఒక మగాడు కూడా రోడ్డు మీదకి బన్నీని వేసుకొని కడ్డారు వేసుకొని వస్తే తప్పే అంటాంరా. కేవలం మహిళలకు మాత్రమే చెప్పట్లేదు. ఇక్కడ ఒక 2 సంఘటనలు హైదరాబాద్లో మహిళల మీద జరిగినాయి కాబట్టి బయట మృగాలు ఉన్నాయి. ఆ మృగాలు తయారు కావటం కారణం ఒక తప్పుడు కలిసిన సినిమాలు కూడా రుద్దుతున్నాయి జనాల మీద. ఒక కారణం సినిమా మాత్రమే కారణం అని చెప్ప నేను. సినిమా కూడా ఒక కారణం, మారుతున్న నాగరికత ఒక కారణం. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని జాగ్రత్తలు చెప్తే అది అర్థం కావట్లే. ఈ ఇన్మెచ్యూర్డ్ ఫెలోకి అది అర్థం కావట్లే. అడిగి చెప్పాలా రేపే చేయకూడదని చెప్పి. ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్నాము, తల్లి చెల్లి మా అమ్మ నాన్న అమ్మమ్మ అందరూ కలిపి ఉన్నారు. వాళ్ళ కొడుకు చెల్లి ఏదో తెలుసు, తల్లి ఏదో తెలుసు, బికినీలతోనే బోసుగడ్డలతోనే ఉన్నారా. అది తెలుసు. ఆ సిద్ధాంతం నేర్పించారు. పరాయి స్త్రీని తల్లిలాగా చెల్లిలాగా చూడాలని కన్న తల్లి కన్న తండ్రి నేర్పించారు. ఆడదాని ఇబ్బందులు తెలియాలంటే ఇప్పుడు తల్లి ఎవరో చెల్లెవరో బికినీ వేసుకున్నా తెలిసేలా జ్ఞానం ఉండాలి అని అంటారు. ఆ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు గరికపాటి ఆ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. కాకపోతే ఈ జనరేషన్కి అర్థమయ్యేలా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. నువ్వు కొన్ని బూతులు వాడుతూ నీ ఫాలోవర్స్కి అర్థం కావాలని నువ్వు చెప్తున్నావు కదా. అలాగే ఆయన బూతులు వాడలేడు కాబట్టి, ఆయన కొన్ని పెద్ద ఆయన కాబట్టి, ఆయన ధర్మాన్ని పాటించే వ్యక్తి కాబట్టి కొన్ని ఉదాహరణలు తీసుకొని చెప్తున్నాడు. ఈ జనరేషన్కి అర్థమయ్యేలా చెప్తున్నాడు. అది నీకు అర్థం కాలేదురా ఇన్మెచ్యూర్డ్ ఫెలో నీకు అర్థం కాలేదు. గరికపాటి గారిని చూసి ఏదో కోసేస్తాడట. ఏం కోస్తారో నువ్వు? ఈ దేశం వస్తే ఇప్పుడు నీది కోస్తారు. నువ్వు మాట్లాడిన మాటలకి నీది కోస్తారు. నాకు ఈ మాట అంటాం ఇబ్బందిగా ఉంది. నేను ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళ మీద వీడియోలు చేయను, వ్యక్తులను టార్గెట్ చేస్తూ సహజంగా వీడియోలు చేయను. నేను రాజకీయ అంశాల మీద మాత్రమే మాట్లాడతా. మీరు నా పేరు యూట్యూబ్లో సెర్చ్ కొట్టుకున్న నా వీడియోలు చూడొచ్చు. నేను ప్రభుత్వాలు, విధానాలు, పాలసీలు, ప్రజలు, కష్టాలు వాటి మీద మాత్రమే వీడియోలు చేస్తాను. కానీ ఇట్లాంటి న్యాయాలు సమాజాన్ని చెడగొడుతున్నప్పుడు, తప్పుడు కల్చర్ని జనం మీదకి రుద్దాలని చూస్తున్నప్పుడు, బూతులతో మహిళల్ని అవమానించినప్పుడు, మన పురాణాల్లో మనం దేవుళ్ళుగా కొలిచే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు తప్పదుగా స్పందించాలి కాబట్టి స్పందిస్తున్నాను. నేను వ్యక్తులను టార్గెట్గా వ్యక్తులని దూషిస్తూ వీడియోలు చేయను. ఫేమస్ కావటం కోసం వివాదాలయ్యే కాన్సెప్ట్లో జూరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నోటికొచ్చినట్టు మాట్లాడి వీడియోలు చేయను. కానీ ఇలాంటి స్టూపిడ్ ఫెలోస్, ఈడియట్స్ ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ తమ వీడియో ఎక్కువ మందిలో చూడాలి, తమ వీడియో ఎక్కువ మందిలోకి వెళ్ళాలి, దానికోసం ఇస్తారీతను ఎవరిని పడితే వాళ్ళని ఇస్తారీతను మాట్లాడుతూ ఉంటారు. మన శివాజీ తల్లిని కామెంట్ చేశాడు, నిన్న గరికపాటి గారిని కామెంట్ చేశాడు. చివరికి హిందూ దేవతలుగా ఉన్నటువంటి సీతమ్మ వారిని కూడా వదలలేదు. అరే సీతమ్మ వారు తల్లి సీతమ్మ అగ్ని ప్రవేశం చేసి మరి తన ప్రాతివత్యాన్ని నిరూపించుకున్నటువంటి గొప్ప వీర మహిళ. ఈ జనరేషన్కి ఆదర్శమూర్తి. శ్రీరాములు వారు కావచ్చు, సీతాదేవి కావచ్చు, వాళ్ళ చరిత్ర ఒక ఆదర్శం. వాళ్ళని దేవుళ్ళలాగా పూజిస్తాం, ఆదర్శంగా తీసుకుంటాం. ఇంకో విషయం తెలుసా, హిందూ మతాన్ని నమ్మని వాళ్ళు కూడా శ్రీ సీతారాముల చరిత్రను తెలుసుకొని దాన్ని ఫాలో కావాలి అని అనుకుంటారు. నీకేం తెలుసురా? ఎడ్యుకేషన్ పిల్లలకి చెప్తే అర్థం ఉంటుందమ్మా. వీళ్ళు ఎంజాయ్ కొడుకు తెలీదు. మొన్న పద్ధతిగా ఈ పదం విన్నారు కదా. మహిళలకు సపోర్ట్ చేస్తూనే లా భాష మాట్లాడాడు. ఈ లా భాష ఎవరిని తిడుతున్నట్టు? మహిళను తిడుతున్నట్టు కాదా? లాని ఎవరిని అన్నట్టు? మహిళని కాదా? ఏంటా పదం? మహిళకు గౌరవం ఇచ్చినట్ట, మహిళలకు సపోర్ట్ చేసినట్ట, మహిళల హక్కుల గురించి మాట్లాడతాడు, మహిళలకు సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడతాడు. ఎడ్యుకేషన్ కావాలి అన్నాడు, నేర్పించాలన్నాడు. ఈ పాయింట్ బాగుంది, మంచిగానే చూద్దాం. ఈ పాయింట్ బాగుంది. ఈ తరానికి ఎడ్యుకేషన్ పెంచాలి, మెచ్యూరిటీ లెవెల్స్ పెంచాలి, చదువుల్లో మార్పులు తీసుకురావాలి. చదువులు నైతికతను బోధించలేకపోతున్నాయి, వాస్తవం అది. ఏది మంచి ఏది చెడు నేర్పలేకపోతున్నాయి, నిజమది.
దాని మీద మాట్లాడు, సబ్జెక్టివ్గా మాట్లాడు. కానీ ఆ బూతులేంది, లాకోడికేంది, ఎవరిని తిట్టి తెలుసుకున్నా నువ్వు? పళ్ళు రాలగొట్టాలి. చీర కట్టుకొని వెళ్ళిన ఆ అమ్మాయిని 6 రేప్ చేసి నోట్లో వచ్చపోసారు. అటుమున్న కాశీలో 20 మంది అబ్బాయిలు కలిపి ఒక అమ్మాయిని ఒకే రూమ్ లో రేప్ చేశారు. మొన్న 8 ఏళ్ళ అమ్మాయిని మన ఆంధ్రప్రదేశ్ లోని స్కూల్కి పద్ధతి. ఎస్, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు నిజంగానే జరుగుతున్నాయి, కాదు అంటలేదు. మహిళల మీద ఘోరాలు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయి, కాదంటలేదు. ఈ కల్చర్ రావడానికి ఉన్న కారణం ఏందో తెలుసా? ఇది ఖచ్చితంగా ఖండించాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందే, మహిళలకు రక్షణ ఇవ్వాల్సిందే. దాంట్లో ఏమీ నాకు భిన్నాభిప్రాయం లేదు. పెరగడానికి కారణం తెలుసా? ఇట్లాంటి వాళ్ళు కల్చర్. ఇతను గతంలో నాకు ఇప్పుడే ఒక జర్నలిస్ట్ చెప్తా ఉన్నాడు 14 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయిని పక్కన పెట్టుకొని ఇక మాట్లాడకూడని పదాలు మాట్లాడుతూ వీడియో చేశాడట. మరి ఏ కల్చర్ నువ్వు నేర్పేది? ఏ కల్చర్ నువ్వు నేర్పుతున్నావు? టీనేజ్ రాగానే అమ్మాయిని పడేయాలి, టీనేజ్ రాగానే ఖచ్చితంగా లవర్ ఉండాలి, లేకపోతే జన్మే వేస్తూ అనేలా ఒక కల్చర్ని జనం మీద గుర్తున్న సినిమాలను తప్పట్టడం చేత కాదు. నువ్వు కూడా అదే కల్చర్లో ఉంటావు. మన సనాతన ధర్మాన్ని బోధించడం నీకు చేత కాదు. అది కనుక నేర్చుకోగలిగితే ఏది ధర్మం, ఏది నీతి, ఏది నిజాయితీ, ఏ రకంగా ఉండాలి, మన ప్రవర్తన ఏ రకంగా ఉండాలి అనేది కనుక నేర్పించగలిగితే ఈ తరానికి తప్పులెవడు చేయడు. తప్పు చేసినా భయపడతాడు, తప్పు చేయటానికి భయపడతాడు. వేస్ట్ ఫెలో. శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా పై దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు అలా అవుతాడు, 18 ఏళ్ళ వాడు, 55 ఏళ్ళ వాడు, మేమే ఆగలేము. పంతులు గారు మేము ఇది మళ్ళీ రిపీట్ వచ్చినట్టుంది. ఇది నాన్ వేషన్ మాట్లాడుతున్నటువంటి వీడియో. ఏదో గరికపాటి గారిది కట్ చేస్తాడట, వీడిది కాదు కట్ చేయాల్సింది. ఏది ఏమైనా నాన్ వేషన్ మాట్లాడిన మాటలు నిజంగా కూడా చాలామంది మనోభావాన్ని కించపరిచేలాగా ఉన్నాయి. ప్రత్యేకించి ద్రౌపది తల్లి మీద, సీతా తల్లి మీద మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా కూడా హిందువుల మనోభావాన్ని కించపరిచేయే. ఇప్పటికే అనేక మంది నాన్ వేషన్ మీద కేసులు పెట్టడానికి రెడీ అవుతున్నట్టుగా నాకున్నటువంటి సమాచారం. ఇక రాబోయే కాలంలో వాళ్ళ కేసుల చుట్టూ చర్చ నడిచింది. కానీ ఏది ఏమైనా నాన్ వేషన్ క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు శివాజీ చెప్పిందంటే ఉద్దేశాలు పక్క పోయి 1-2 మాటలు మాట్లాడారని చర్చకు వచ్చింది. ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడాడు శివాజీ? 2 అన్పార్లమెంటరీ పదాలు మాట్లాడాడు అన్నటువంటిది అది ముందుకొచ్చి అసలు ఆయన మాటల ఉద్దేశం పక్క పోయింది కదా. ఇప్పుడు ఎన్ని పదాలు నాన్ వేషన్ మాట్లాడాడు, ఎలా మనుషుల మనోభావాన్ని కించపరుస్తూ మాట్లాడాడు, ఎలా మన దేశాన్ని మన సంస్కృతిని కించపరుస్తూ మాట్లాడాడు. మనవత సౌదీ నుంచి నేర్చుకోవాలట, మనవట దుబాయ్ నుంచి నేర్చుకోవాలట కల్చర్. అక్కడ అసలు మహిళలకు రక్షణ ఉందా? మహిళలకు కనీసం సేఫ్టీ ఉందా? గురకా లేకుండా బయటికి పోతే ఎలా చూస్తారు, ఏం చేస్తారు వాళ్ళని మనకు తెలియదా? ప్రపంచ యాత్రికుడు కదా, జ్ఞానం పెరగాలి కానీ తగ్గటం ఏంటి? జ్ఞానం పెరగాలి, మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి. కానీ పెరిగేది కూడా మరి అతిగా అయిందనుకో పెరుగుట విరుగుట కోసమే అయింది. ఇప్పుడు పెరుగుట విరుగుట కోసమే, అతిగా పెరిగింది. ఒకవేళ నిజంగా అతిగా పెరిగితే అది విరగటం కోసమే. ఏం విరగొడతారు అనేది భారతదేశం అంతా చూపిస్తారు ఇతనికి. ఏది ఏమైనా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ నాన్ వేషన్ని టార్గెట్ చేయడం. మళ్ళీ చెప్తున్నాను, నాన్ వేషన్ గతంలో బెట్టింగ్ యాప్ల మీద వీడియో చేసినప్పుడు నేను సపోర్ట్ చేశాను. అతని మీద చిన్నపాటి రెస్పెక్ట్ ఉండేది. అతను వాడిన భాషలో కొన్ని తప్పులు ఉన్నప్పుడు ఉద్దేశం గొప్పది కాబట్టి. ఇప్పుడు అతని ఉద్దేశం ఏంటో అసలు పక్కకు పోతుంది. అసలు జరుగుతున్న చర్చను పక్కకు పెట్టేస్తున్నారు. జరుగుతున్న చర్చ మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. జరుగుతున్న చర్చ అమ్మాయిలు పలానా చీరే కట్టుకొని రావాలి, పలానా చుడీదార్ వేసుకొని రావాలి, పలానా జీన్ ప్యాంటు టీషర్ట్ వేసుకొని రావాలి అన్నది కాదు. అసలు మహిళలు పలానా వస్త్రాలు ధరించాలన్న కాడ ఎవరు పాయింట్అవుట్ చేయట్లా. అలా ఎవరికి హక్కు లేదు. కాకపోతే బయటకు వచ్చినప్పుడు బట్టలు వేసుకొని రావాలి, బట్టలు ఇప్పుకొని రావద్దు అన్నది మాత్రమే చెప్పాల్సుకున్న పాయింట్. కేవలం బయటకు వచ్చినప్పుడు బట్టలు లేకుండా రావద్దు, బట్టలు వేసుకొని రండి అన్నదే చెప్తున్నారు తప్ప ఫలానా బట్టలు వేసుకోరావాలని మోరల్ పోలీసింగ్ ఎవరు చేయట్లేదు. కేవలం ఇది మహిళలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా ప్యాంటు చొక్కా వేసుకునే బయటకు వస్తాం మనం. ఇప్పుడు ప్యాంటు చొక్కా వేసుకునే షార్ట్ వేసుకుని ఆఫీసుకు రాంగా, షార్ట్ వేసుకునే ఈవెంట్కి పోంగా, పోతే పబ్బుకు పోతాము, అది వేరే విషయం. ఆ పర్టికులర్ సెంటర్లో ఆ పరిస్థితుల్లో అది ఓకే, అది అమ్మాయికైనా అబ్బాయికైనా అది ఓకే. కానీ బయట రెగ్యులర్ లైఫ్లో మనం
ప్యాంటు షర్ట్ వేసుకుంటాంగా, నిండుగా బట్టలు వేసుకుంటాంగా. ఇప్పుడు నేను నిండుగా చొక్కా వేసుకున్నాను, ప్యాంట్ వేసుకున్నాను. ఇక నాతో పాటు ఆఫీస్లో 35 మంది ఉన్నారు, అందరూ ప్యాంటు చొక్కాలు వేసుకునే వచ్చారు. ఇదా అమ్మాయిలు కూడా బట్టలు వేసుకోమని చెప్తున్నారు అంతే ఇక్కడ. ఎందుకు? అది కూడా పరిస్థితులు బయట బాగలేవు కాబట్టి, బయట దోమలు ఉన్నాయి, కుట్టే అవకాశం ఉంది, దానికి చర్మం కనపడి చాలు కుట్టేస్తాయి, నిండి కప్పుకొని రండి అని చెప్తున్నారు. బయట మృగాలు ఉన్నాయి, మీద పడి కొరికేస్తాయి, నిండుగా బట్టలు కప్పుకొని రండి, సెక్యూరిటీ తీసుకోండి అని చెప్తున్నారు. అది చెప్తుంది ఇన్మెచ్యూర్డ్ ఫెలో. అర్థమైతే అర్థం కాకపోతే అర్థం చేసుకో, కానీ అర్థమయ్యి కాంది నోటికి వచ్చినట్టు మాట్లాడి పిచ్చి పిచ్చిగా మాట్లాడు, బాగోదు.